నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. చూడండి, వర్షానికి మంచిగా వాటర్ పడి పూలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. 1, 2, 3, 4, 5, 6, 7 పువ్వు ఎంతో చిన్నగా కొంచెం కలర్ షేడ్ అయినట్టు పూసింది. 7 పూలు పూసినాయి. రేపటికి మాత్రం ఒకటే మొగ్గు ఉంది. మనం గార్డెన్ ఉడిచిన చెత్త మొత్తము ఒక డ్రమ్లో వేసుకొని కంపోస్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో తోటకూర గింజలు వేసిన కదా, అంటే జస్ట్ లోపల కంపోస్ట్ అయ్యి రైతు ఉండగానే కొన్ని గింజలు వేసి చూద్దామని. తోటకూర కొన్ని పెద్దగా అయినాయి, కొన్ని మొక్కలు ఇంకా పెద్దగా లేదు. పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, ఇది పట్నం బంతి మొక్క, ఇది కాకర మొక్క, తీగ కూడా పారుతుంది. ఇది మాత్రం నేను పెట్టిన మొన్న ఈ తెల్లొంకాయ మొక్క, పొన్నగంటి. జాంకాయ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఈ ఒక్క జాంకాయ కోసం అన్న వీడియో ఇవ్వాలని తీస్తున్నా. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇంత దీన్ని చూస్తుంటే. చిన్న చెట్టుకి ఎంత మంచిగా వచ్చింది చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయి. నాకెందుకో ఈ కూరగాయల మొక్కల కన్నా ఈ పండ్ల మొక్కలు పెట్టాలని బాగా పిచ్చి. కాకపోతే దీనికి మట్టి ఎక్కువ కావాలి, కుండీ పెద్ద సైజు కావాలి. మనం రెగ్యులర్ గా వాడుకునే కూరగాయలు తక్కువ అంటే తీసుకోలేమని చెప్పేసి ఇది పెట్టలేకపోతున్నా. కానీ ముందు కొంచెం స్థలం ఉన్న మాది మాత్రం వస్తారు, వదిలిపెట్టుకోకండి. ఇంత మంచిగా ఇవ్వండి. జామకాయ తెంపుతున్నా, అట్లనే దానిమ్మకాయ కూడా అయ్యింది, అది కూడా తెంపుతా. బా అసలు నేను మాటలో చెప్పలేనంత సంతోషం అనిపిస్తుంది. కాసింది ఒక కాయ అయినా కూడా. అబ్బా, ఇది కదండి మనం పండించుకున్న పండు. ఇది న్యాచురల్ ఫ్రూట్. మనం ఎంత ధర పెట్టి కొనుక్కున్నా కూడా అసలు అది ఎక్కడో ఒకటి అనుమానం వస్తూనే ఉంటుంది, కరెక్టా కాదా, ఇంత రేటు పెట్టినాం కదా అని. ఇది మాత్రం అట్లా కాబట్టి ఎంత మంచిగా అంటే అసలు దీనికి స్పెషల్ గా ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వలేదు. నార్మల్ గా వీక్లీ అన్ని ఇచ్చే వాటితోనే వీటికి ఇచ్చిన. ఇది ఇంకొక దానిమ్మకాయ ఉంది, అది కూడా తెంపుతా. ఈ దానిమ్మ చెట్టుకు కూడా ఉన్నాయి కాయలు, కాకపోతే కొంచెం ఒకటే పెద్ద సైజు. ఇది ఒక్కటి తెంపుదామని చూస్తున్నా. ఇది కూడా డౌటే కొడుతుంది, తెల్లగా ఉంటాయా ఎర్రగా ఉంటాయా. ఇది ఇంతకుముందు తెంపిన అంత రెడ్గా అయితే ఏముండవు గింజలు. కొంచెం ఉంచాలన్నా తెంపుదాం అనుకుంటున్నా కానీ తెంపేస్తా. జామ, దానిమ్మ, నా చెట్టు గులాబీలు. దీన్ని వేరే కుండీలోకి మార్చుకోవాలి, కుండీ మొత్తం కొంచెం పాడైపోయింది. ఇదిగోండి, ఆ ట్రాప్ పెట్టినాకైతే మంచిగా వచ్చింది. ఇదొకటి, ఇక్కడ ఒకటి, రెండు తెంపేస్తా. ఇది కొంచెం రేపటి వరకు ఉంచవచ్చు, కాకపోతే ఒకటి మరి ఏం చేస్తా, రెండు తెంపేస్తా. ఇది కూడా తెంపిన తర్వాత చూపిస్తా. ఇది కూడా తెంపిన తర్వాత చూపిస్తా. ఇదిగోండి రెండు నేతి బీర, జామ, దానిమ్మ, ఇంకా వంగ మొక్కలు చూడండి ఎంత బాగానే, తెల్లొంకాయ మొక్కలు. ఇక్కడ బీరకాయ అంటే నేను తెంపేసిన, టమాటాలు ఇంకా పండలేదు, అన్ని కాయలు ఉన్నాయి. ఒకసారి మల్బరీ మొక్కలు చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, ఇంతకుముందు వీడియోలో చెప్పిన కదా, ఆకుతో పాటు కాయ వచ్చేస్తుందని. ఇక్కడ ఆకు, ఇక్కడ కాయ వస్తుంది చూడండి, బతికినట్టుగా. ఇక్కడ కూడా కింద కూడా చూడండి కాయలు వస్తున్నాయి, ఆకు వస్తుంది. ఇంకా లెంగ్ వచ్చేస్తుంది. ఈ గ్రో బ్యాగ్ లో ఉన్నది కూడా మంచిగా పెద్దగా ఉంది. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉంది ఒకటి నేతి బీర, కానీ మరీ చిన్న ఉంది, పిందెలాకుండా. ఇదేం తెంపట్లేదు. కాశీ టమాటా, ఇట్లా పంకిన్ లాగా కనిపిస్తుంది కాశీ టమాటా. మన మావు ఏమో రౌండ్ ఉంటాయి, ఇట్లా ప్లెయిన్ కనిపిస్తాయి. ఇది కొంచెం ఇట్లా చారలు చారలు కనిపిస్తాయి. ఇదిగోండి, ఇక్కడ బాగా వండింది చూడండి. ఇంకొకటి కూడా ఉంది. ఇదిగోండి, ఇది కాశీ టమాటాలు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇంకా ఒక 2-3 days టైం అయితే మంచిగా కలర్ వస్తాయి. కొంచెమే అయినాయి ఇప్పుడు కలర్,
సైజు కూడా మంచిగా వచ్చినాయి. లాస్ట్ టైం కొంచెం చిన్నగా వచ్చినాయి కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయి సైజు. ఇక్కడ 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 3 ఫిగ్ అయితే ఇంకేవి కాలేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకొక చెట్టుకు ఒక క్లాత్ అయితే కట్టినా నేను, అది ఎట్లుందో చూడాలి మరి. ఇక్కడ ఇంకా కాదు, చిన్న ఉంది ఇంకా. ఇట్లా పిట్టలు వినకుండా ఇట్లా క్లాత్ అయితే కట్టినా, కానీ వర్షానికి ఇట్లా అయింది. ఇది ఫిగ్ క్లాత్ కట్టినందుకు అంత హెల్దీగా లేదేమో అనిపిస్తుంది. బట్టలకి అయిపోయింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది కూడా దింపుతా, ఇక మరీ ఉంచితే పిట్టలు తినేస్తాయి అయినట్టు. ఇది కూడా ఇదిగోండి, ఇక్కడ ఒక కాశీ టమాటా ఉంది. ఇది కూడా మంచిగా రెడ్ కలర్ అయింది చూడండి, చూపిస్తా. ఇంత మంచి కలర్ చూడండి. ఇది ఇట్లా న్యాచురల్ గా వండించుకుంటే తక్కువనే వస్తాయి, కానీ ఇంత టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అసలు నాటు విత్తనము, పెస్టిసైడ్ లేనిది, ఎందుకు మంచిగా ఉన్నది. ఇక 2 ఫిగ్గులు, దానిమ్మ, జామకాయ, 2 నీతి బీరకాయలు, 4 టమాటాలు. ఎంత తక్కువ క్వాంటిటీ అయినా నాకైతే కడుపు నిండిపోతుంది. అసలు వర్షం మళ్ళీ వచ్చేలాగుంది. ఎన్ని తూనిగలు, చాలా తూనిగలు. ఈ బెండకాయలు అయితే ఎప్పుడైతే అప్పుడు కట్ చేస్తున్నా, ఉంచితే తొందరగా ముదిరిపోతున్నాయని. ఎప్పుడు వస్తే అప్పుడు కట్ చేసుకొని పోతున్నా. 2-3 డేస్ అట్లా ఉంచేసి కూరలాగా చేసుకుంటున్నా. ఎందుకంటే 1/2 కేజీ ఒకేసారి రావు కదా మనకి, ఒక 2-3 రోజులు దాస్తే గానీ 1/2 కేజీ కావు. ఇక్కడ ఈ చెట్టుకు ఫస్ట్ టైం బీరకాయ కాసింది, తెంపుతా. పప్పుల కన్నా అవుతుంది, ముదిరిపోతుందేమో. ఈ శామగడ్డ అసలు ఆర్నమెంట్ ప్లాంట్ లాగానే సూపర్ ఉంటుంది. అవి మనకు వచ్చేదేమో కానీ ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఈ తామరాకులాగా ఇట్లా నీటి బొట్టు పడితే ఇట్లా 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 జారిపోతుంది. కట్ చేస్తున్నా. ఇది కూడా ఇది పాలినేషన్ కాదు. ఈ పాలినేషన్ కానీ వెంటనే తీసేస్తే ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉంటుంది చెట్టుకి. ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇది కాశీ టమాటా కాదు, మామూలుగా మనం ఏమంటాం రెగ్యులర్గా వచ్చే టమాటానే ఇది. ఇక్కడ ఒక బెండ ఉంది. ఇది ఉత్తరం చెట్టుకి కాయలేని చూడండి. వీటిలో చిన్నప్పుడు డ్రెస్లో కంటించుకుంటుండే మేము వీటిని. అసలు నాకు ఇంట్లో బాగా అసలు ఇష్టమైనంటే జామకాయ. మంచి సైజు వచ్చింది. అసలు ఇంటి ముందు స్థలం ఉన్న వాళ్ళైతే అస్సలు వేస్ట్ చేసుకోకండి, పండ్ల మొక్కలన్నా పెట్టుకోండి. అంత సూపర్గా అంటే అంత సూపర్గా వస్తాయి. కూరగాయలు తక్కువ వచ్చిన, పండ్లు 15 రోజులకు ఒకసారి వచ్చిన, ఆకుకూరలు 2 రోజులకు ఒకసారి వచ్చిన, అసలు మన చేతితో వండించుకున్న కూరగాయలు తీసుకున్నప్పుడు ఉంటుంది చూడు, ఏంది ఉంటుంది హ్యాపీనెస్. అది పింక్, లైట్ పింక్ షేడ్ ఉంది. పొమరేనంటే కొంచెం అయ్యిందా కాలేదా డౌట్, కాకపోతే చాలా రోజులు అయితే నేను చెప్పిన. ఇది ఇంతకుముందు తెంపినప్పుడు కూడా, అంటే పగిలిన తర్వాత తెంపినా కూడా ఇట్లనే ఉన్నాయి సీడ్స్, రెడ్ కలర్ కాలే, స్వీట్ ఉంటుంది. ఇంకా మనకు మార్కెట్లో ఒక డార్క్గా ఏముండదు, కొంచెం లైట్ పింక్ ఉంటుండే. కొంచెం 1 వారం రోజులు ఆగితే బాగుండే కానీ మనకు పానం ఆగదు కదా. పుల్లగా లేవు, కొంచెం ఓవర్ ఉన్నాయి, పులిపోయిన లేవు. ఒక 1 వారం రోజులు ఆగితే బాగుండు, తినేయచ్చు. ఫిగ్గు క్లాత్ కట్టినా కదా, వర్షాలకి ఇట్లా అయిపోయింది మొత్తం. ఇంకా ఫిగ్ టేస్ట్ అయితే చెప్పేది. క్లాత్ కట్టినందుకు కొంచెం పైనంగా ఇట్లా బూజులాగా వచ్చింది. ఇది పింక్ షేడ్, ఇది కొంచెం కావాల్సి ఉండే, ఇది సూపర్ ఉంది. ఇదేం ఓపెన్ చేయట్లేదు, ఇట్లే ఉంచుతున్నాం. ఒకటి కాశీ టమాటా తినాలని ఉంది, ఎర్రగా చూసి కట్ చేద్దాం. ఇది కూడా ఇంతకుముందు తిన్నా బాగుండే, ఎక్కువ వండకపోయినా కూడా ఒక చెట్టు పెట్టుకుని 2-3 ఉన్నా కూడా డైరెక్ట్ తినేయాలి నా టమాటా.
నాటు టమాటా కూరలో కన్నా డైరెక్ట్ తినడం చాలా మంచిది. ఇది 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 ఈరోజు వీడియో బాగుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో.